దివంగత నేత రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా మరి కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి ఒక జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన రామగుండం బుద్ధిబిడ్డ ఎమ్మెల్యే ప్రజా సేవకుడు మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నా దివంగత మహానేత స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 80వ పుట్టినరోజు సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో పెద్దపల్లి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బ్రహ్మాండంగా వారి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఈ దేశం కొరకు త్యాగం చేసినటువంటి కుటుంబాలు గాంధీ కుటుంబాలు. ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు అమరులై దేశాన్ని అలా అగ్రభాగాన నిలబెట్టిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. కంప్యూటర్ వ్యవస్థ, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఈరోజు అగ్రస్థాయిలో ఉండి మనమందరం కూడా ప్రపంచ దేశాలకు పోటీగా పోతున్నాం అంటే దానికి నిదర్శనం రాజీవ్ గాంధీ గారు. పేద ప్రజలకు ప్రతి ఒక్కరికి రోటీ కపడా ఆర్ మకాన్ నినాదాన్ని ఈరోజు ప్రతి ఒక్కరూ భారతదేశంలో అమలు చేస్తున్నారంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు. 18 సంవత్సరాలకే ఓటు హక్కు, విద్య, వైద్యం, అనేక సంక్షేమాలు తెచ్చిన చరిత్ర రాజీవ్ గాంధీ గారు. మరి వారి బాటలు నడుస్తూ ఈరోజు కూడా తెలంగాణలో గతంలో రాజశేఖర్ రెడ్డి గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో అనేక సంక్షేమాలు తీసుకొస్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో మరి తెలంగాణ రావాలని ఉద్యమిస్తే సోనియమ్మ, రాజీవ్ గాంధీ గారి యొక్క సతీమణి మనందరికీ తెలంగాణ ఇచ్చి రాజీవ్ గాంధీ గారి బాటలో వారి యొక్క ధైర్యాన్ని, ఔన్నన్ని, మన పట్ల ఉన్న ప్రేమ అనుబంధాన్ని చూపించిన చరిత్ర గాంధీ కుటుంబాన్ని. ఇవన్నీ గుర్తు చేసుకుంటూ మరి రాజీవ్ గాంధీ గారు చూపించిన బాటలో ఈరోజు ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన 6 గ్యారెంటీలు 5 పూర్తి చేసినాం, 6 పూర్తి చేసినాం. రైతు రుణమాఫీ చేసినాం. చాలామంది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు రైతు రుణమాఫీ కాలేదని. ఎవరైతే రుణం మాఫీ చేయకుండా 10 సంవత్సరాల కాలయాపన చేసి కేవలం 28 కోట్లు అర్హులున్న వాళ్ళకు గురించి వడ్డీ రూపంలో ఇచ్చినటువంటి వాళ్ళు ఈరోజు 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తే ఇలా రాలేదని చెప్పి బుకాయింపు మాటలు చేసి రైతులను తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రారంభించింది 15 ఆగస్టు నుంచి 2 లక్షలు ప్రారంభిస్తుందని చెప్పింది. ఇంకా పూర్తి కాలే. ఎవరెవరైతే అర్హులు ఉన్నారో వారందరికి కూడా ప్రతి ఒక్క రైతు బంధువుకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ఆ 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా అయ్యే వరకు ఈ రుణమాఫీ ఉంటుంది. ఇలా రైతులు అధైర్యపడవద్దు. ఎవరైతే టీఆర్ఎస్ వాళ్ళు ఉనికి చాపించుకోవడానికి, బీజేపీలో మమకం అవ్వడానికి చీకటి చాటున ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు చీకటిమయం చేసి ఈరోజు వారి యొక్క సులాభం కొరకి మరి నష్టం చేయాలనుకుంటున్నటువంటి ఒక గుట్టను భగ్నం చేసే ప్రయత్నంలో ప్రతి ఒక్కరు కూడా రాజీవ్ గాంధీ ఆలోచనలను తీసుకొని ముందుకెళ్తున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీతో సహకరించాలి. ప్రతి ఒక్క పేదవాడు, రైతు బంధు అన్ని రకాలుగా లాభం చేసే కార్యక్రమాన్ని ఇలా ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు. అదే మాదిరిగా రామగుండం నియోజకవర్గాన్ని ఈరోజు అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలో మరి మా నాయకులు శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రిగా, మరి మా శాసనసభ్యులు, అదే మాదిరిగా మా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి సహకారంతో రామగుండంలో త్వరలో అత్యద్భుతంగా తీర్చిదిద్దే సమయం దగ్గర పడ్డది. రేపో మాపో మేము చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతుందని మీ ద్వారా అందరూ తెలియజేస్తున్నాం. నమస్కారం.